హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఫ్రెండ్స్, డెమో చూపించే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటి, ఒక్క లైకే, ఒక్క సబ్స్క్రైబ్ అండ్ ఒక కామెంట్, ఒక్క షేర్. ఎందుకంటే మన ఛానల్కి చాలా వ్యూస్ అయితే అసలు తగ్గిపోయినాయి, అసలు రీచ్ లేదు. అందుకోసమే అడుగుతున్నాను. మీకు పాసిబుల్ అయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఎందుకంటే ఛానల్ గ్రోత్ కావాలంటే షేర్లు, సబ్స్క్రైబర్లు, లైక్లు, కామెంట్లు కావాలి. ఎందుకంటే బూస్ట్ అవుతుంది వీడియో. అందుకోసమే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ మీరు చేస్తే, మీకు పాసిబుల్ అయితే ఒక షేర్ కూడా మీ ఫ్రెండ్స్తో. ఎందుకంటే రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను. మీకు పాసిబుల్ అయితే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు డెమోని చూడండి. రైటర్ నేను నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇదే వీడియోని ఫుల్ డెమోని మన టెలిగ్రామ్లో పెట్టాను. చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది టెలిగ్రామ్లో. ఎందుకంటే ఏది క్రియేట్ చేసినా ముందుగానే అందరూ పోస్ట్ చేస్తారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ అకౌంట్ ఉంటే జాయిన్ అయిపోవచ్చు. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఓకే, మీరు ఓల్డ్ వెర్షన్ వాడినా, న్యూ వెర్షన్ వాడినా ప్లస్ సింబల్ వేసి క్రియేట్ ప్రాజెక్ట్ అని, న్యూ ప్రాజెక్ట్ అని ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఓల్డ్ వెర్షన్ అయితే లాస్ట్కి వెళ్తే ఇంపోర్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. న్యూ వెర్షన్ అయితే టాప్లో చూపిస్తుంది ఇంపోర్ట్ అని. ఎక్కడున్న ఇంపోర్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ August 8 by Mahitech Info అని ఇక్కడికి క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకున్న తర్వాత క్లిక్ చేయండి. ఎందుకంటే మీ దగ్గర కానీ ఎఫెక్ట్స్ లేకపోతే ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకుంటుంది. ఒకవేళ మీరు ఓల్డ్ వెర్షన్ వాడుతూ ఉంటే మిమ్మల్ని డౌన్లోడ్ చేసుకోమైనా పైన డౌన్లోడ్ అవ్వాలని చూపిస్తుంది. అది క్లిక్ చేస్తే అన్ని డౌన్లోడ్ అయిపోయి డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇలా ఎఫెక్ట్స్ అన్ని ఫొటోస్కి యాడ్ అయిపోతాయి. మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఈ ఫొటోస్తో మీ ఫొటోస్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. వీటిలన్నింటికి షేక్ ఎఫెక్ట్, బీట్ మార్క్ మొత్తం పర్ఫెక్ట్గా పెట్టేశాను నేను. సో మీరు ఏది సైజ్ అడ్జస్ట్మెంట్ మాత్రం చేయకండి. అదొకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. ఇప్పుడు ఫోటో రీప్లేస్మెంట్ చూసుకుందాం. సో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. చాలా సింపుల్గా మీకు అయిపోయేటట్టు చెప్తున్నాను. మీరు ఎక్కువ కష్టపడకుండా, ఎందుకంటే రిస్కులు తీసుకోకుండా మీ ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటారని చాలామంది కూడా యూస్ అవుతుందని చేస్తున్నాను. కాబట్టి కంపల్సరీగా లైక్ చేయండి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటో రీప్లేస్. నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకో ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక ఫోటో రీప్లేసు. నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. మళ్ళీ సేమ్ నేను ఎక్కడికైతే నా ఫొటోస్ని రీసైజ్ చేసుకున్నానో అక్కడికి వెళ్తున్నాను. మీకు ఫోటోలు రీసైజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే 9:16 రేషియోలో దానికి సంబంధించిన స్పెషల్ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఆ వీడియోని చూసి మీ ఫోటోలు కూడా క్రాప్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇలా కంప్లీట్గా ఈ ఫొటోస్ అన్నిటితో మీ ఫొటోస్ని రీప్లేస్ చేసుకోండి. ఒక్కడ కూడా ఉంచకుండా మొత్తం ఈ ఫొటోస్ మార్చి మీ ఫొటోస్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా ఏం చేస్తారంటే మీరు ఫస్ట్కి వెళ్ళిపోండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్. ఓకేనా? ఈ వైట్ ఇమేజ్ లాస్ట్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. ఈ వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీకు బీట్ మార్క్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లైట్ టెంప్లెట్ అంటే లైట్ పార్టికల్స్ వీడియో, న్యూ లైట్ అని ఉంటుంది, చాలా వీడియోస్లో ప్రొవైడ్ చేశాను. అది ఇక్కడికి తీసుకోండి. ఇలా క్లిక్ చేసి ఇందులో కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని పక్కన వైట్ బాక్స్ని క్లిక్ చేయండి. ఇదే లైట్ వీడియో. కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది. అప్లై చేసి మళ్ళీ ఇదే లైట్ పార్టికల్స్. ఇందులో మిక్సర్ అని ఆడియో సింబల్ ఉంటుంది. ఆడియోని పూర్తిగా రిమూవ్ చేయండి. ఈ మనకి కింద వీడియోలో ఆడియో ఉంటుంది, బీట్ మార్క్ వస్తుంది. ఇప్పుడు ప్లే చేస్తా చూడండి. బీట్ మార్క్ చక్కగా పర్ఫెక్ట్గా ప్లే అవుతుంది. చూడటానికి కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. పైన షేర్ సింబల్ ఉంది కదండి, ఇది క్లిక్ చేసి 1080లో 30 frames, బిట్టెడ్ మాత్రం 15 mbps సేవ్ వీడియో మన ఫోన్లోకి సేవ్ అవుట్ స్టార్ట్ అయిపోతుంది. చాలా సింపుల్గా. ఇది వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.